ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 24వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, శుక్రవారం. తిథి తదియ. రాత్రి 10:01 వరకు. నక్షత్రం అనురాధ. తెల్లవారుజామున 5:51 వరకు. వర్జం ఉదయం 7:42 నుంచి 9:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుంచి 9:04 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:14 నుంచి 1:01 వరకు. అమృతకాలం సాయంత్రం 6:20 నుంచి 8:06 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. సూర్యోదయం ఉదయం 5:57. సూర్యాస్తమయం సాయంత్రం 5:34. ఈరోజు విశేషం కార్తీక శుద్ధ తదియ, శుక్రవారం. స్వాతి కార్తె ప్రారంభం. ఈ శుక్రవారం రోజు వస్తున్న ఈ కార్తీక శుద్ధ తదియ హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పుణ్యప్రదమైన రోజుగా పరిగణించబడుతుంది. ఇది కేవలం ఒక తిథి, వారం మాత్రమే కాదు, అనేక శుభయోగాల కలయిక. ఈ రోజు యొక్క సంపూర్ణ విశిష్టతను, ఈనాడు చేసే పూజల వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా ఇది పరమ పవిత్రమైన కార్తీక మాసం. ఈ మాసం హరిహరులిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జప, తపాలకు అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రవచనం. సూర్యోదయానికి ముందే నదీ స్నానం లేదా గృహంలోనే చల్లని నీటి స్నానం ఆచరించి దీపారాధన చేయడం కార్తీక మాసపు ముఖ్య వ్రతం. ఈ మాసంలో వెలిగించే దీపం కేవలం చీకటిని పారద్రోలడమే కాదు, మనలో పేరుకుపోయిన అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. జన్మ జన్మల పాపరాశిని సైతం ఈ కార్తీక దీపం దహింపచేస్తుందని నమ్మకం. అటువంటి పుణ్యమాసంలో శుక్లపక్షంలో వస్తున్న తదియ తిథి ఇది. శుక్లపక్షం దైవీ శక్తులు బలంగా ఉండే సమయం. ఈ రోజుకున్న రెండవ ముఖ్యమైన విశేషం ఇది శుక్రవారం నాడు రావడం. శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి సకల ఐశ్వర్యాలకు ప్రతీక అయిన అమ్మవారికి అంకితమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కార్తీక శుక్రవారంగా ఎంతో విలక్షణమైనది. సాధారణంగానే శుక్రవారం నాడు ఇల్లంతా శుభ్రం చేసుకుని దీపారాధన చేసి అమ్మవారిని కొలిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాంటిది కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం రోజు చేసే పూజల ఫలితం 1000 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ రోజున సాయంకాలం తులసి కోట వద్ద దీపారాధన చేయడం, శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించడం, ఇంట్లో ప్రమిదలు వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు, కుటుంబంలో అశాంతిగా ఉండేవారు ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. ఇక తిథి ప్రకారం చూస్తే ఇది శుద్ధ తదియ. తదియ తిథి గౌరీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. సౌభాగ్యం కోసం, కుటుంబ క్షేమం కోసం స్త్రీలు ఈ రోజున గౌరీదేవిని విశేషంగా పూజిస్తారు. కార్తీక మాసంలో శుక్రవారం నాడు తదియ తిథి రావడం అనేది ఒక అద్భుతమైన సంయోగం. ఇది శక్తి ఆరాధనకు అత్యంత అనుకూలమైన రోజు. ఈ రోజున లలితా సహస్రనామ పారాయణం చేయడం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం, అమ్మవారికి క్షీరాన్నం లేదా తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వివాహం కాని కన్యలకు ఉత్తమమైన భర్త లభించడానికి, వివాహమైన స్త్రీలకు దీర్ఘసుమంగళి భాగ్యం కలగడానికి ఈనాటి గౌరీ పూజ ఎంతగానో దోహదం చేస్తుంది. ఇది హరిహరులతో పాటు ఆది పరాశక్తి అనుగ్రహాన్ని ఏకకాలంలో పొందే సువర్ణావకాశం. ఈ రోజుకు మరో ప్రత్యేకత స్వాతి కార్తె ప్రారంభం కావడం. కార్తె అనేది సూర్యుడు ఏ నక్షత్రంలో సంచరిస్తున్నాడో సూచించే వ్యవసాయ వాతావరణ పంచాంగ విభాగం. స్వాతి కార్తె ప్రారంభం శీతాకాలపు చలి తీవ్రతను సూచిస్తుంది. ఈ సమయం నుంచి వాతావరణంలో స్పష్టమైన మార్పు వస్తుంది. మంచు కురవడం ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మికంగా ఈ చల్లని ఉదయం వేళలు జపతపాలకు, ధ్యానానికి అత్యంత శ్రేష్టమైనవిగా పరిగణిస్తారు. కార్తీక మాసపు చలిలో తెల్లవారుజామున చేసే స్నానం, దీపారాధన, పూజ మనస్సును, శరీరాన్ని నిర్మలం చేస్తాయి. స్వాతి నక్షత్రం వాయుదేవుని అధీనంలో ఉంటుంది. ఈ సమయంలో చేసే ప్రాణాయామం, ధ్యానం శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను ఇనుమడింపచేస్తాయి. ఈ కార్తీక శుద్ధ తదియ శుక్రవారం నాడు చేయవలసిన పూజా విధానం, దాని ఫలితం వివరంగా చూస్తే ఈ రోజు ఆచరించాల్సిన ముఖ్యమైన ధర్మం దీపారాధన. ఉదయం తులసి కోట వద్ద దేవుని గదిలో దీపం వెలిగించాలి. సాయంత్రం ప్రదోష కాలంలో ఇంటి గుమ్మానికి ఇరువైపులా తులసి కోట వద్ద దేవుని గదిలో తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి.
అవకాశం ఉన్నవారు సమీపంలోని శివాలయానికి వెళ్లి 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం లేదా కనీసం ఒక ఆవు నెయ్యి దీపాన్నైనా వెలిగించడం మహాపుణ్యప్రదం. శివాలయంలో చేసే దీపారాధన వల్ల సర్వ పాపాలు హరిస్తాయి. అజ్ఞానం నశించి జ్ఞాన సిద్ధి కలుగుతుంది. విష్ణు ఆలయంలో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం, ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఈ రోజున కార్తీక శుక్రవారం తదియ కలయిక కనుక శివ పూజతో పాటు అమ్మవారి ఆరాధన తప్పనిసరి. శివునికి బిల్వపత్రాలతో అభిషేకం చేయడం, పార్వతీదేవికి కుంకుమార్చన చేయడం విశేష ఫలదాయకం. ఈ రోజున ఉపవాసం ఉండడం అంటే రాత్రి ఒక్కపూట భోజనం చేయడం వల్ల శారీరక, మానసిక శుద్ధి జరిగి దైవానుగ్రహం లభిస్తుంది. ఈ రోజు చేసే దానానికి కూడా ప్రత్యేక ఫలితం ఉంటుంది. పేదవారికి వస్త్రదానం చేయడం లేదా అన్నదానం చేయడం, బ్రాహ్మణులకు దీపదానానికి అవసరమైన సామగ్రిని దానం చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు చేసే లక్ష్మీ పూజ, గౌరీ పూజ వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలకు ఆటంకాలు తొలగిపోతాయి. ముగింపులో చెప్పాలంటే అక్టోబర్ 24 నాడు వస్తున్న ఈ శుభదినం కార్తీక మాసపు పవిత్రతను, తదియ తిథి యొక్క సౌభాగ్య ఫలితాన్ని, శుక్రవారం నాటి లక్ష్మీ కటాక్షాన్ని, స్వాతి కార్తె యొక్క నూతన శక్తిని ఏకకాలంలో అందిస్తుంది. ఇది హరిహర శక్తిని ఏకకాలంలో ఆరాధించి వారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి ఒక అపురూపమైన అవకాశం. ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఆచరించే చిన్న దీపారాధన అయినా వారి జీవితాల్లో గొప్ప వెలుగును నింపుతుంది. సకల శుభాలను, ఐశ్వర్యాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి మీ సంతోషానికి కారణమవుతుంది. స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో లౌక్యం ప్రదర్శించండి. షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల పట్ల మహిళలు జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధన వ్యయం అధికమవుతుంది. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. కుటుంబ ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. నలుగురికి ఉపయోగపడే పనులను చేస్తారు. వ్యాపారులకు రావాల్సిన డబ్బు అందుతుంది. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. రోజువారీ కార్యక్రమాలు సంతృప్తిగా ఉంటాయి. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు కార్యస్థలంలో అనుకూల వాతావరణం ఉంటుంది. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. దేవత, గురుభక్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. వాహనం ద్వారా పనులు నెరవేరుతాయి. విజయావకాశాలు అద్భుతంగా ఉంటాయి. ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు ఉంటాయి. పనుల్లో స్పష్టత ఏర్పడుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయండి. ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండాలి. ఒక మేలు జరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన ఖర్చుల విషయంలో నియంత్రణ ఉండాలి. క్లిష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. స్థిరాస్తి కొనుగోలు చేయాలనే దిశగా మీ ఆలోచనలు సాగుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సోదరుడి మనుల మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. రవాణా రంగాలను వారికి అనుకూలంగా ఉంటుంది. భూములు, వాహనాల లావాదేవీల్లో ఏమరపాటు తగదు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూరపు బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. మంచివారి సాహచర్యం లభిస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్నవి పూర్తి చేయడం మంచిది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలపై మనసు నిలుపుతారు. ధార్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. మనోబలంతో ముందుకు సాగండి. ప్రతి పని 1-2 సార్లు ఆలోచించి చేయండి. అశ్రద్ధ వహిస్తే అపార నష్టం వస్తుంది. అవసరాలకు ధనం ముందుగానే సమకూర్చుకోవాలి. మొహమాటం పనికిరాదు. సొంత విషయాలను ఇతరులతో చర్చించవద్దు. ఒక మేలు జరుగుతుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వర్తిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహితులు, బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది. ఆకస్మిక ధనలాభదాయకం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.
అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసరపు చర్చలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధనం విరివిగా వ్యయమవుతుంది. చేపట్టిన పనుల్లో విఘ్నాలు తొలగుతాయి. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు ఏకాగ్రత, అంకిత భావం ముఖ్యం. ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉంటారు. అధికారుల ఆదరణతో కొన్ని పనులు నెరవేరుతాయి. సాహితీవేత్తలకు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త అవకాశాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా పడవచ్చు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంతో పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ, తోటివారితో స్నేహంగా ఉండడం అవసరం. కార్యసిద్ధి ఉంటుంది. నిర్దిష్టమైన ప్రణాళికలతో పనిచేయండి. అద్భుతమైన విజయం లభిస్తుంది. చురుకైన ఆలోచన విధానం వల్ల మేలు జరుగుతుంది. ధర్మబద్ధంగా పనిచేసి పెద్దల అనుగ్రహాన్ని పొందుతారు. మనోబలంతో లక్ష్యం సిద్ధిస్తుంది. నిజాయితీ కాపాడుతుంది. ధనలాభం ఉంటుంది. ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. సమయస్ఫూర్తితో ముందుకు సాగండి. సూర్య ఆరాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు మాట, మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇంట బయట గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయం మెరుగ్గా ఉన్న ఖర్చుల నియంత్రణ అవసరం. శుభకార్య ప్రయత్నాల్లో నలుగురి సహకారం లభిస్తుంది. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రారంభించిన పనుల్లో అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. వినోదం, విలాసాలకు ఖర్చు చేసే స్వభావాన్ని తగ్గించుకోవాలి. ఇతరులను అంతగా విశ్వసించకపోవడం ఉత్తమం. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. సంతానానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. నలుగురిలో మంచి పేరును పొందుతారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అయితే ఉన్నతాధికారుల విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువులు, సోదరులతో పనులు పూర్తయినా ఖర్చులు పెరగవచ్చు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలకు వ్యాపారం సంతృప్తికరంగా ఉంటుంది. శ్రమతో కూడిన విజయం ఉంటుంది. పట్టుదలతో పనిచేస్తే లాభపడతారు. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయండి. సమాజంలో గౌరవం లభిస్తుంది. దైవ బలం రక్షిస్తుంది. భూ గృహయోగాలు అనుకూలిస్తాయి. ఎదురు చూస్తున్న ఒక ఫలితం ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని సమస్యలు తొలగుతాయి. ఈశ్వర ఆరాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. ఆరోగ్యం కోసం ధ్యానం చేస్తే మంచిది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. సహనం అన్ని విధాల శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. భూముల వల్ల ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. శుభకాలం నడుస్తోంది. అనుకున్నది సాధిస్తారు. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. పట్టుదల లక్ష్యాన్ని చేరుస్తుంది. అదృష్ట యోగం ఉంది. వ్యాపారంలో విశేషంగా కలిసి వస్తుంది. ఆత్మబలంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో పెద్దల అభిప్రాయాలను గౌరవించడం మంచిది. మెదడుకు పదును పెట్టాల్సిన సమయం. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోతాయి. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ముఖ్యులతో సంభాషించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. విష్ణు నామస్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. కష్టాల నుంచి బయటపడతారు. మంచి మనసుతో నిర్ణయం తీసుకోండి. అంతా శుభమే జరుగుతుంది. సంకల్ప సిద్ధి ఉంది. దేనికి తొందరవద్దు. లాభదాయకంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట బయట సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. చేతి పనివారికి ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమేపీ పెరుగుతుంది. తలపెట్టిన పనులు ఆలస్యమైన విజయవంతంగా పూర్తవుతాయి. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఎదురు చూడని లబ్ధి పొందుతారు. న్యాయపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు.
ఆలయ సందర్శనాలు చేస్తారు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తొలగిపోతాయి. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఆర్థిక స్థితి, వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. వ్యాపారంలో ఇబ్బందులు రానియకండి. ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షించండి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. లక్ష్మి ఆరాధన శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాల శ్రేష్టమైన కాలం. ముఖ్య కార్యాల్లో శుభ ఫలితం ఉంటుంది. సరైన సమయంలో నిర్ణయం తీసుకోండి. మొహమాటంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దశ దిశలా విస్తరించే అవకాశం ఉంది. ఆర్థిక సంపత్తి పెరుగుతుంది. నలుగురికి సహాయం చేసే శక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో విలువైన ఆస్తులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో చర్చించి ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లేదంటే బయట వారిని నమ్మి భారీగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పై అధికారుల ఆదరణ పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగుతాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. మంచి పనులు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్ట యోగం ఉంది. తిరుగులేని శక్తిగా ఎదిగే కాలం ఇది. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. పరిచయస్తుల ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పొందుతారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. విదేశీయానం కోసం అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు నలుగురిలో మంచి పేరును తెచ్చుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి గోచరిస్తోంది. చేపట్టే పనుల్లో అందరి సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. రాజకీయ, ప్రభుత్వ పనులు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. కొత్త ఒప్పందాలతో లబ్ధి పొందుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యక్తిగత విషయాల్లో గోప్యత పాటించాలి. ఆహారం విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు పెరిగినా ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. శస్త్రచికిత్సలను వైద్యులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. క్రమశిక్షణతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. గురు భక్తి, చిత్తశుద్ధి మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. స్వల్ప ఆటంకాలు ఉంటాయి. పట్టు విడుపులతో వ్యవహరిస్తే ఏ సమస్య రాదు. ఇష్టదైవాన్ని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారి శుభవార్తలను వింటారు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా చేయాల్సిన పనులపై దృష్టి నిలపడం మంచిది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. స్నేహితులు, బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. బయట వ్యక్తులను నమ్ముకోవడం వలన కొన్ని పనులు వాయిదా పడతాయి. పాత బాకీలు కొంతవరకు వసూలవుతాయి. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయాలనుకుంటారు. వ్యాపారవేత్తలకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. అయితే కొత్త పనులు ప్రారంభించడానికి అంత అనుకూలమైన సమయం కాదు. వివాదాలకు దూరంగా ఉంటూ పట్టుదలతో పనిచేయండి. వ్యవసాయదారులకు అనుకూలం. వ్యాపార లాభం ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకుంటారు. సరైన ప్రణాళిక ద్వారా అనుకున్నది సిద్ధిస్తుంది. ఆర్థికంగా శుభకాలం నడుస్తుంది. పట్టుదలతో పనులను పూర్తి చేయండి. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. వినోదం, విలాసాల కోసం ఖర్చులను తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించకపోతే ఇబ్బందులు తప్పవు. ప్రియమైన వారు, పిల్లలతో ఉల్లాసంగా గడుపుతారు.
వాయిదా పడుతున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి సమస్యలు తొలగుతాయి. ఆహార ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించండి. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. అభీష్ట సిద్ధి ఉంటుంది. విఘ్నాలను బుద్ధి బలంతో ఎదుర్కోవాలి. శాంత చిత్తంతో ఆలోచించాలి. లక్ష్మీదేవిని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి చక్కటి కార్యసిద్ధి గోచరిస్తుంది. పట్టు సడలకుండా ప్రయత్నించండి. శ్రేష్టమైన శుభకాలం నడుస్తోంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. రాబడి ఖర్చులు సమానంగా ఉండవచ్చు. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వివాహాది యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తీరుతాయి. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తిగా చేసుకోలేకపోతారు. పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. రాజకీయ ప్రభుత్వ కార్యకలాపాలలో ఖర్చులు ఎక్కువ కావచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పనులపై మనసు నిలిపి పట్టుదలతో పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. న్యాయపరమైన ఫలితం ఒకటి అనుకూలంగా ఉంటుంది. నిరంతర శ్రమతో గొప్ప వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. లక్ష్యాన్ని సాధిస్తారు. భూలాభం ఉంది. ఊహాజనిత పథకాలు ఉమ్మడి వ్యాపారాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. వ్యవహారం మీకు అనుకూలంగా ఉంటుంది. హోటల్ క్యాటరింగ్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. వైద్యులకు సంతృప్తికరంగా ఉంటుంది. చేజారిపోయిన విలువైన పత్రాలు చేతికి అందుతాయి. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. తలచిన కార్యాలకు ఆటంకాలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటి వారికి సాయం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు పై అధికారులతో స్నేహం కుదురుతుంది. తోబుట్టువులతో అవగాహన పెరుగుతుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని దక్కించుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. కోర్టు వ్యవహారాల్లో ధర్మమే గెలుస్తుంది. అనుకూల ఫలితాలు రావచ్చు. వ్యవసాయదారులకు అనుకూలం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన దుస్తులు, ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. దేనికైనా తగినంత ప్రయత్నం చేస్తే విజయం వరిస్తుంది. అవసరాలకు సహాయం అందుతుంది. ఉద్యోగంలో శుభయోగాలు ఉన్నాయి. ఐశ్వర్యవంతులవుతారు. ముఖ్య వ్యక్తుల సూచనలు పనిచేస్తాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. అధికార యోగం ఉంది. బుద్ధి బలాన్ని ఉపయోగించి ఇబ్బందుల్ని అధిగమించండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. మహిళలకు పరిచయాలు అధికమవుతాయి. ఇతరుల సహాయం అర్థించడం వల్ల మీ గౌరవానికి భంగం కలగవచ్చు. ఒక మంచి వార్తను వింటారు. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమేపీ పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. నూతన వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. వాహనాలు భూముల కొనుగోలు విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు స్థానచలన సూచన. పదోన్నతి లభించవచ్చు. చేసే పనిలో సంతృప్తి పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు న్యాయపరమైన చిక్కులు అధిగమిస్తారు. పరిశ్రమలో ఉత్పత్తి పెరుగుతుంది. ధనలాభం ఉంటుంది. ఆత్మబలంతో పనులు ప్రారంభించండి. పూర్వ పుణ్యం కాపాడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉమ్మడి వ్యాపారాలు ఊహాజనిత పథకాలకు దూరంగా ఉండడం ఉత్తమం. ఇతరులకు వాగ్దానాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించిన అవసరాలు తీరుతాయి. వృత్తులు వ్యాపార వర్గాల వారికి పురోగతి. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పనుల్లో జాప్యం తప్పదు. ఉద్యోగంలో మంచి ఫలితం వస్తుంది. పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సూచనలతో కార్యసిద్ధి ఉంటుంది. నిండైన మనస్సుతో తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ఇస్తాయి. సమిష్టి కృషితో మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.